అధ్యాయము 21, 22 వచనాలు. కాల్లో ఉన్న వాళ్ళు కూడా వినాలి. లాస్ట్లో చెప్తా, ఒక్క నిమిషం. 17:21. ఓకే. యోహాను సువార్త 17వ అధ్యాయము 21, 22 వచనాలు. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. చాలు, ఈ మనకు కావాల్సింది ఈ లైన్ మాత్రమే. ఇక్కడ మనకు తెలియజేసేటువంటి మాట అంటే ఏంటి అని అంటే, మనకి తెలుసుకోవాల్సింది, మనకు అవసరమైంది ఏకమై ఉండవలెను. మనం ప్రార్థించేటప్పుడు ఏకంగా ప్రార్థించాలి. ఎప్పుడెప్పుడు ఏకంగా ప్రార్థిస్తూ ఉంటాం? సంఘంలో ఉన్నప్పుడు ఏకంగా ఉండి ప్రార్థిస్తాం, కుటుంబంలో ఉన్నప్పుడు ఏకంగా ఉండి ప్రార్థిస్తాం, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఏకంగా ఉండి ప్రార్థిస్తాం. అయితే ఏకంగా ఉండి ప్రార్థించమన్నారు. నేను ఇంకొకటి చెప్తాను డిఫరెన్స్. ఏకము, ఐక్యము రెండు ఒకటా వేరువేరా? అర్థమైందా నేను చెప్పింది? ఏకము, ఐక్యము రెండు ఒకటేనా వేరువేరా? ఏకము అని అంటే అది వెరీ గుడ్, ఆంటీ బాగా చెప్పింది. ఏకము అని అంటే అందరూ చక్కగా ఒకే మాట మీద ఉండి ప్రార్థన చేయటం. అదే ఐక్యము అని అంటే కలిసిపోవటం. ఏదన్నా సపోజ్ ఏదైనా పదార్థాలు కలిపినప్పుడు కలిసిపోవటము. ఏకంగా అంటే పక్క పక్కన పెట్టడం. అయితే మనం ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా చెయ్యాలి అని అంటే, ఐక్యమై చేయకూడదు, కలిసిపోకూడదు, ఎవరిలోనూ ఏకమై ప్రార్థన చేయాలి. ఒకే మనస్తత్వం కలిగి, ఒకే ఒక ఆలోచన కలిగి ప్రార్థన చేయాలి. తర్వాత అదే మాట ఇంకొక అధ్యాయంలో కూడా చూద్దాం. 1 కొరింథీ 1వ అధ్యాయము 10వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయము 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వారికి పౌలు గారు ఈ విధంగా రాస్తున్నారు. మిమ్మల్ని బతిమాలుకుంటున్నానయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. ఎలా ఉండి ప్రార్థన చేయమంటున్నారు? ఏకంగా ఉండి ప్రార్థన చేయండి, ఒకే మనసు కలిగి ఉండండి అయ్యా, కక్షలు కుట్రలు ఏం పెట్టుకోమాకండి అయ్యా, అవన్నీ వదిలేసేయండి అయ్యా అని చెప్పి బ్రతిమాలుకుంటా ఉన్నారు. సో మన ప్రార్థన ఎలా ఉండాలి అని అంటే, ఏకంగా ఉండాలి ప్రార్థన. సో దేవుడు తండ్రి యొక్క కుమారుడు, అద్వితీయ కుమారుడు భూలోకానికి వచ్చి ప్రార్థన ఎలా చెయ్యాలి అనేటువంటిది నేర్పించాడు కుమారుడు. ఏ విధంగా నేర్పించాడో తెలుసా? కుమారుడు ప్రార్థన నేర్పించాడు. ఏ విధంగా నేర్పించాడో తెలుసా? మా నాన్నమ్మ చేసిద్దా ప్రార్థన. ఏంటది? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక, మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా యెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించుము, శోధనలోకి తేగా దుష్టి నుండి తప్పించుము, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నాం తండ్రి, ఆమేన్. సండే స్కూల్లో నేను తప్ప ఇట్లా ఎవరు చెప్పలేరు, ఆఖరికి మా చెల్లి కూడా. సో అయితే దేవుడు ఈ విధంగా ప్రార్థన నేర్పించాడు, మీరు ఈ విధంగా చెయ్యాలి. అయితే దీని మీద కొద్ద వాదనలే ఉన్నాయి, ఇప్పటికీ చెయ్యొచ్చా చేయకూడదా అనేది. సో క్రీస్తు తండ్రికి కుమారుడు అని పిలువబడ్డాడు. అసలు కుమారుడు అంటే ఏంటి?
కుమారుడు అంటే కుచితమును సంహరించువాడు కుమారుడు అంటారు. అదే వేరే ఒక మతంలో పాపము నుండి అంటే నరకాగ్నిలో పడకుండా తప్పించువాడిని కుమారుడు అంటారు. అయితే దేవుడు చెప్పేటువంటి కుమారుడు ఏంటి అని అంటే తండ్రి స్వభావమును చూపించేవాడిని కుమారుడు అంటారు. అదేనా? ఇప్పుడు నేనున్నాను, మా నాన్నకి బిడ్డను అంట, నేను కూతుర్ని అంట. ఆధారం ఏంటమ్మా అని అంటే నేనేం చేయాలి? DNA టెస్ట్ చేయించాలి. ఇంకేం చేయాలి? నా మొహం చూడాలా, నా మాట్లాడే విధానం చూడాలా, ఇవన్నీ చూస్తే పోలికలు అర్థమవుతాయి. సో కుమారుడైనా కుమార్తె అయినా దేవునికి ఎలా ఉండాలి అని అంటే తండ్రిని చూపించాలి. క్రీస్తు కూడా భూలోకంలో చేసిన పని అదే. క్రీస్తు కూడా తండ్రి యొక్క పోలికను డైరెక్ట్గా ప్రతి ఒక్కరికి చూపిస్తూనే ఉన్నాడు. తండ్రి ఈ విధంగా ఉంటాడు. అయ్యా మేము తండ్రిని చూడలేదు కదా, ఎలా ఉంటాడు అయ్యా అని శిష్యులు అడిగితే నన్ను చూశారుగా చాలు, నేను ఎలా ఉంటానో ఆయన కూడా అలాగే ఉంటాడు అన్నాను. సో కుమారుడు ఆయనకు ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ఆయన పోలిక నడుచుకొని ఉన్నాడు కాబట్టి, ఆయన స్వరూపం ఉంది కాబట్టి సేమ్ మనం కూడా ఆయన స్వరూపం బట్టే ఉండాలి. అయితే ప్రార్థనలు చాలా వ్యత్యాసంగా చేస్తూ ఉంటారు మనుషులు. ఇప్పుడు మనకు తెలిసిన ప్రార్థన ఏంటి? మనకు కావాల్సిన అయ్యా నాకు ఇది అయ్యా అది అయ్యా అని అడుగుతారు. కానీ మనుషులు చేసే ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? రియల్ ప్రార్థన చూపిస్తా, మీకు చూడగానే బల్బు వెలిగిద్ది. అది ఆదికాండం గమనిద్దాం. 28వ అధ్యాయము 20వ వచనం. ఎప్పుడైనా మీరు ఇలాగ చేశారేమో ఒకసారి ఆలోచిద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై, అదే చేయకపోతే దీని అర్థం ఏంటి? నేను దారి వెంట నడుచుకుంటా వెళ్తున్నాను. యాకోబు గారు అంటున్నారు ఈ మాట, నేను దారి వెంట నడుచుకుంటా వెళ్తున్నా. సో నాకు ఇప్పుడు ఏం కావాలి? ఆహారం కావాలి, మంచి వస్త్రాలు కావాలి, నేను వెళ్ళే దారిలో క్షేమంగా వెళ్ళాలి, నేను వెళ్ళే ప్లేస్కి. అలా నన్ను తీసుకెళ్ళాడు అనుకో, యెహోవా నాకేమవుతాడు? దేవుడు అవుతాడు. తీసుకెళ్ళకపోతే మధ్యలో ఏదో ఒక గొయ్యి వచ్చి యాకోబు గారు పడిపోతే, ఏదో ఒక పుల్లో సింహం వచ్చి చంపేస్తే యెహోవా దేవుడు కాడా? మన ప్రార్థనలు కూడా ఇలాగే ఉంటాయి. అయ్యా నువ్వు గనక నన్ను పాస్ చేసావనుకో, నేను ఖచ్చితంగా నీ కోసం ఇది చేస్తా. అయ్యా నువ్వు కానీ నాకు ఇది చేసావనుకో, నేను ఖచ్చితంగా పెద్ద మీటింగ్ పెడతా, ఇంతమందికి భోజనాలు పెడతా, అంత చేస్తా, ఇలా చేస్తా. అంటే ఇవి చేస్తేనే దేవుడు అవుతాడా? మనం కండిషన్స్ పెడతా ఉంటాం అనమాట దేవునికి. మానవులు చేసే ప్రార్థన ఇది. దేవుడు ఇలాంటి వాటిని లెక్క చేస్తాడా? వింటాడా అంటే వినడు, అంగీకరించడు. నువ్వు ఏం అడిగినా సరే సూటిగా అడిగేసేయి. ఫస్ట్ నీకేం కావాలో ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు. ఆయన ఇష్టం. మళ్ళీ ఇచ్చేది కూడా ఇవ్వంది కూడా మనకు సంబంధం లేదు. అడగటం మట్టుకే మన బాధ్యత. అడుగుడి మీకు ఇవ్వబడును అని అన్నాడు దేవుడు. ప్రతీది కావాల్సిన ప్రతీదీ అడిగేసే. దేవుడు మనకి ఏది మేలైందో అది ఇచ్చేస్తాడు. కానీ మనం అతి తెలివితేటలు ఉపయోగించి అయ్యా నాకు ఇది చేస్తే నీకు ఇది చేస్తా అంటే దీన్ని ఏమంటారంటే ఒప్పందం చేసుకోవటం అనమాట. నాకు ఈ మేలు జరిగితే నీకు ఈ మేలు చేస్తా. బయట అన్య మతస్థులు చేసేటట్టుగా నాకు ఇది చేస్తే నేను ఈ మొక్కు తీర్చుకుంటా. ఇవి మన దాంట్లో కూడా వచ్చేసాయిలేండి. ఏంటి గుణదల కొండ ఎక్కుతా మోకాళ్ళ మీద ఎక్కుతున్నారు, ఇసుక ఒక చోట పరిచారు, ఒక చోట మీద మెట్ల మీద ఎక్కుతున్నారు మోకాళ్ళతో. చాలా వింతగా మొత్తం అక్కడ చాలా వింతగా జరిగిపోతుంది. కొబ్బరికాయలు కూడా కొడుతున్నారు చర్చి ముందు క్యాండిల్స్ వెలిగించి. సో దేవుడు ఇటువంటి ప్రార్థనలను కోరుకోవట్లేదు. అస్సలు ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన అంటే ఎలా ఉంటుందో నేను చెప్తా. ఇది చదవగానే మీకు ఫస్ట్ వణుకు రావాలి. ఈ అధ్యాయం చదవగానే నంబర్స్ సంఖ్యాకాండము 18వ అధ్యాయము, సంఖ్యాకాండము 18వ అధ్యాయము
41 నుండి 50 వచనాలు. సంఖ్యాకాండము 18 41 అంతే. లేవు, అదే చూస్తున్నా. పదహారో అధ్యాయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41 నుండి 50 వచనాలు నేను చదువుతాను, చూడండి. మరునాడు ఇజ్రాయేలీల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. ఏ సమాజము? యెరూషలేము ఇజ్రాయేలీల సమాజము యెహోవాకు వ్యతిరేకంగా కూడుకున్నారు. తర్వాత వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దానిని కమ్మెను. దాని అర్థం యెహోవా దేవుడు ప్రత్యక్షపు గుడారం మీద దిగాడు, మేఘం కమ్మింది అని అంటే యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటకి రాగా యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. దేవుడు ఏమంటున్నాడు? ఈ గుంపులో నుండి మీరు బయటకు వచ్చేసేయండి మోషే అహరోనులు, నేనేం చేస్తాను వీళ్ళందరినీ క్షణంలో నాశనం చేస్తాడంట. కరోనా ఎంత సెకండ్స్లో వ్యాపించిద్ది? సెకండ్స్లో వ్యాపించినా కొన్ని రోజులకి చస్తారు, కానీ ఈ కీడంట క్షణంలో మరణాన్ని తీసుకొస్తుందంట. లైక్ ఏ సైనైడ్. మనం సైనైడ్ పళ్ళల్లో ఎట్లా పెట్టుకుంటే వెంటనే చచ్చిపోతామో ఆ విధంగా దేవుడు సెకండ్లో నేను మరణాన్ని రప్పిస్తాను, నువ్వు పక్క తప్పుకో అని అంటున్నాడు. ఎవరిని? మోషే గారిని, అహరోన్ గారిని. తర్వాత తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు, అంతేనా? ఇంకొంచెం పైన సెలవీయగా, ఎక్కడ దాకా 43వ వచనం. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటకి రాగా యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము, కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను. అర్థమైందా? మోషే గారు, అహరోను గారు కూర్చొని ఉన్నారు. వీళ్ళు ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారంటే మళ్ళీ దేవుని గురించి సొనుక్కుంటా ఉన్నారు. వాళ్ళకి ఏదో అవసరం వచ్చింది, ఆ అవసరాన్ని బట్టి మళ్ళీ సొనుగుతున్నారు, గొణుగుతున్నారు. దేవుడు కోపం వచ్చింది. నేను ఎన్ని మంచి కార్యాలు చేసినా, ఎంత చేసినా వీళ్ళు సనగటం మాత్రం ఆపట్లేదు, మీరు పక్కకు తప్పుకోండి, నేను వీళ్ళని శిక్షిస్తాను అని అంటున్నాడు దేవుడు. అయితే మోషే అహరోనుల్ని మీరు పక్కకు రండి, మీరు వేరైపోండి, ఈ కీడు మీ మీదకు రాకూడదు అని అంటే మోషే గారు, అహరోన్ గారు సాగలబడ్డారు దేవుని ఎదుట. ఎందుకు? వద్దయ్యా, వదిలేయ్యా అని చెప్పటానికి అని సాగిలపడి మళ్ళీ వెంటనే లేచి మోషే గారు అహరోన్తో చెప్తున్నారు, ధూపం వేయటానికి ఒక గిన్నె ఉంటుంది, ఆ గిన్నె తీసుకో. వెంటనే అహరోనుకి చెప్పేటువంటి మాట సంభాషణ, వెంటనే నువ్వు ఒక గిన్నె తీసుకో, ఆ గిన్నెలో నిప్పులు, దానిలో ధూపం వేసి వెంటనే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సమాజం కోసం నువ్వు ప్రాయశ్చిత్తం చేయాలంటే ధూపం వేయాలి దేవునికి. అంటే దేవుని శాంతపరచాలి నువ్వు. ఎందుకు? ఈ కీడంతా ఎవరి మీదకి వెళ్తుంది? ఇజ్రాయేలీల మీదకి వెళ్తుంది. ఇజ్రాయేలీల మీదకి వెళ్ళిందంటే ఎవరన్నా బతుకుతారా? బతకరు. ఇజ్రాయేలీలనే చంపిన దేవుడిని ఇంకెవరన్నా పూజిస్తారా? ఇంక ఏ అన్యుడైనా పాటిస్తాడా? ఇంక ఏ అన్యుడైనా నమ్ముతాడా? ఇంక మన చేతుల్లోకి ఈ బైబిల్ వచ్చిద్దా? రాదు. కాబట్టి నువ్వేం చేయాలా? ఆల్రెడీ ఈ కీడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది? దేవుని సన్నిధి నుండి ముందుకు వెళ్ళిపోయింది. నువ్వేం చేయాలంటే స్పీడ్గా వెళ్ళాలి. ఇంకా కొంచెం ముందుకు చూద్దాం. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలు పెట్టెనని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరుగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇది నేనున్నది మందిరం.
ఇక్కడ మోషే చెప్పాడు, అయ్యా నువ్వు వెంటనే ఆ ధూపం తీసుకొని వెంటనే ఆ సమాజ మందిరానికి వెళ్ళయ్యా, వెంటనే వెళ్ళి ఆ దేవునికి ధూపం వేసి దేవుణ్ణి సాగిలపడి వాళ్ళ పాపాలని నీ మీద వేసుకొని క్షమాపణ అడిగయ్యా అని అన్నాడు. అంతే, వెంటనే బయలుదేరి పరిగెత్తుకుంటా ఆ బయటికి వెళ్ళి ఆ గడ్డి దగ్గర నుంచునేసరికి ఏమైపోయింది, దేవుని సన్నిధిలో ఉన్న కోపము ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది. సన్నిధి బయటికి వెళ్ళింది, కోపము జనాల్లోకి వెళ్ళిపోయింది. ఎంతమంది చచ్చిపోయారో తెలుసా? ఇంకా కింద ఉండి చూడదాం, కిందకు వద్దాం. 47 మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరుగెత్తుకొని పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. పరుగెత్తుకొని వచ్చేసరికి ఆల్రెడీ జనాల్లోకి వచ్చేసింది, అంటే ఒక్కొక్కరు చచ్చిపోతూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు ఆల్రెడీ. తర్వాత కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. వెంటనే ఆయన ధూపం వేసేసి ప్రాయశ్చిత్తం అంటే క్షమాపణ అడుగుతున్నాడు అహరోన్ గారు. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్య నిలువడగా తెగులు ఆగెను. అంటే మధ్యవర్తిగా వ్యవహరించి, అయ్యా వాళ్ళు చేసింది తప్పే, వాళ్ళు గొనిగింది తప్పే, నిన్ను అమర్యాదగా మాట్లాడటం తప్పే, అందుకని చెప్పి నువ్వు అన్యాయంగా వాడిని శిక్షించద్దయ్యా అని చెప్పి చచ్చిపోయిన వారికి బ్రతికున్న వారికి మధ్యలో ఉండి సాష్టాంగ నమస్కారం పెట్టి ప్రార్థిస్తూ ఉన్నాడు. తర్వాత అతడు 49 కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు గాను 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరనున్న మోషే యొద్దకు మరలా తిరిగి వచ్చారు. ఇప్పుడు ఎంతమంది చచ్చారు నెంబర్ చూడండి ఒకసారి. 14,700 మంది, 14,700 మంది చచ్చిపోయారు అప్పటికే. అంటే దీన్ని బాగా క్లుప్తంగా అర్థంగా చెప్తా. దేవుడు కోపం వచ్చింది, దేవుడు ఇలాగే దేవుని మందిరంలోకి వచ్చాడు. ఇప్పుడు ఇదే ఒక దేవుని మందిరం అనుకోండి, ఈ మందిరం మీద ఒక మేఘం వచ్చింది, ఆ మేఘమే దేవుడు. మేఘం వచ్చి మోషే అహరోన్లు వీళ్ళిద్దరు సహోదరులు, వీళ్ళిద్దరికి వచ్చి దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ ప్రజలు నా గురించి సొనుక్కుంటున్నారు, నేను ఎన్నో కార్యాలు చేశా, వీరి కళ్ళ ముందే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశానా, వీరి శత్రువులను ముంచేసి వీరిని రక్షించానా, వీరికి ఆకలేస్తుందంటే ఆకాశం నుండి నేను మన్నాను కురిపించానా, వీరికి దాహం వేస్తుందంటే బండ నుండి నీళ్ళు ఇచ్చానా, ఇన్ని చేస్తున్నా సరే నా గురించి ఎందుకు వీళ్ళు సనుక్కుంటున్నారు, నువ్వు పక్క తప్పుకో, వీళ్ళ సంగతి నేను తేలుస్తా అని అన్నాడు దేవుడు. అప్పుడు మోషే వెంటనే సాగిలిపడయ్యా, వదిలేయ్యా పోనీ అయ్యా అని అంటూ అహరోనుతో చెప్తున్నాడు, ఆల్రెడీ అయిపోయింది, నువ్వు పక్క తప్పుకో, వాళ్ళ సంగతి నేను తేల్చేస్తా అనేసాడు. అయిపోయింది, అంటే కీడు స్టార్ట్ అయిపోయింది. అప్పుడు మోషేకి అర్థమైపోయి, ఇదిగో అహరోను నువ్వు వెంటనే ధూపం తీసుకొని పరిగెత్తుకుంటే నువ్వేం చేయాలా, ధూపం వేయి దేవుని సన్నిధిలో కూర్చొని. ఆయన పరుగెత్తుకొని వెళ్ళేసరికి ఆల్రెడీ ఎంతమంది చచ్చిపోయారు, 14,700 మంది చచ్చిపోయారు అప్పటికే. ఇక ఆయన ధూపం వేసేసరికి ఇక తర్వాత నెమ్మదిగా శాంతించి తర్వాత దేవుడు మిగతా వారిని వదిలేశాడు. ఒకవేళ ఆయన కాలు జారి పడి ఉంటే కింద, పరిగెత్తే క్రమంలో కాలు ఏదో రాయి వచ్చి కింద పడి ఉంటే, లేదు ఎంత దూరం పరిగెత్తలేదు, ఇక్కడ నుండి ఆ బండి దాకా, బయట ఉన్న బండి దాకా పరిగెత్తాడు అంతే. ఈ క్రమంలోనే 14,700 మంది చచ్చిపోతే ఈ మధ్యలో ఏదైనా కాలు నొప్పి వచ్చి ఆగటమో, ఏదన్నా కాలు వచ్చి ముందుకు పడటమో జరుగుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇజ్రాయేలు పరిస్థితి మొత్తం చచ్చిపోయేవాళ్ళు, ఒక్కళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు దీని నుండి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, ఈయన చేసింది ప్రార్థన గొప్పది. ఇలాగే ప్రపంచంలో ప్రతి మానవులకి జరుగుతుంది. సెకండ్స్లో మనుషులు చచ్చిపోతూ ఉన్నారు, సెకండ్స్లో. చాలా హెల్దీగా ఉంటున్నారు, హార్ట్ అటాక్ వస్తుంది. అసలు హెల్దీ ఏమీ లేకుండా ఏ గడ్డి పెడితే ఆ గడ్డి తింటున్నారు, హార్ట్ అటాక్ వస్తుంది. ఇక ఎట్టుండాలి, ఎలా బతకాలి? అప్పుడు ఎలా బతికినా మరణం వచ్చింది, అది మాత్రం తథ్యం. అప్పుడు నువ్వేం చేయాలి? మరణం వచ్చింది, ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు నువ్వు పుట్టావు, నీకు ఇల్లు వచ్చింది, నీకు నీ ఇల్లు తల్లిదండ్రులు ఇచ్చారు, అంతా నీకు సమకూర్చారు, నువ్వు పెరిగి పెద్దయ్యాక నువ్వు అంతా సమకూర్చుకున్నావు, ఇల్లు అన్నీ కట్టుకున్నావు, భద్రంగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు చచ్చిపోయావు, ఎక్కడికి వెళ్తావు? ఏ ఊరు వెళ్తావు? ఇంకో లోకానికి వెళ్తావా? ఇంకో జన్మ ఎత్తుతావా? బైబిల్లో ఎక్కడ ఇంకో జన్మ అనేటువంటి ప్రసక్తే లేదు. కొంతమంది అంటారు కుక్కలాగా పుడతాను, నక్కలాగా పుడతాను. దేనికి?
కుక్కలాగా పుడితే ఎవడో ఒకడు రాయి తీసుకుని కొడతా ఉంటాడు. కుక్క జన్మ మంచిదా గొప్పదా, మానవ జన్మ గొప్పదా? మానవ జన్మ శ్రేష్టమైనది. అయితే చనిపోయాక ఎక్కడికి వెళ్తావు అనేటువంటిదే మానవుల్లో ఉండాల్సిన ప్రశ్న. పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా, దేవుని దగ్గరికి వెళ్తావా, సాతాను దగ్గరికి వెళ్తావా? నీ ప్రార్థన ఇంకొకరిని ఆపుతుంది. నువ్వు చేసే ప్రార్థన ఇంకొకరు మరణించకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఇప్పుడు అహరోన్ గారు చేసింది అదే. అహరోన్ గారు పరిగెత్తుకుంటా వెళ్ళి ధూపం వేసిన వెంటనే ఆయన కోపము ఆగిపోయింది. అప్పట్లో 14,000 మంది అంటే ఒకసారి ఆలోచించండి, ఎంత సంఖ్య చచ్చిపోయి ఉంటారు. ఆ సంఖ్యలో చిన్నపిల్లలు ఎంతమంది ఉంటారు, వృద్ధులు ఎంతమంది ఉంటారు, మగవాళ్ళు, ఆడవాళ్ళు. సో మన ప్రార్థన కూడా ఇలాగే ఉండాలి. ఓన్లీ మన అవసరాలను బట్టి, మన కోరికలను బట్టి కాకుండా మన ప్రార్థన ఇతరులను బట్టి ఉండాలి. మన ప్రార్థన ఇతరుల ఆత్మలను రక్షించే విధంగా ఉండాలి మన ప్రార్థన. ఆయన గనుక తన పాదము తొట్టిల్లకుండా, తన పాదము తొణకకుండా జాగ్రత్తగా పరిగెత్తుకుంటా వెళ్ళాడు కాబట్టి అంతమందే చనిపోయారు. లేదు అనంటే మొత్తం చనిపోయేవాళ్ళు ఆ యొక్క సిచ్యువేషన్లోనే. సో నీవు నేను ఎలా ఉండాలి అనంటే, చనిపోయిన వారికి, బ్రతికి ఉన్న వారికి మనము మధ్యవర్తుల్లా ఉండాలి అనంటే, వారి పాపములు మన మీద మోపుకొని మనమేం చేయాలంటే ప్రార్థించాలి. అయ్యా, ఎంతోమంది ఈ ప్రపంచంలో అబద్ధాలు ఆడుతూ ఉంటారు, వారిని నీవు క్షమించాలి. ఎంతోమంది అయ్యా వ్యభిచారం చేస్తూ ఉంటారు, నువ్వు వారిని క్షమించాలి. ఎంతోమంది దొంగతనాలే వృత్తిగా తీసుకొని దొంగతనాలు చేస్తూ ఉంటారు, నువ్వు వారిని క్షమించాలి అని చెప్పి ఎదుటివారి పాపములు మన మీద మోపుకొని చేసేటువంటిదే గొప్ప ప్రార్థన. అది ఓన్లీ పాస్టర్లే చేస్తారు, మాకు సంబంధం లేదు అని అంటారా? కానే కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? పోయి సర్వ సృష్టికి, సర్వ జనములకు సువార్తను ప్రకటించుడి, ప్రతి ఒక్కరిని ఏమని చేయాలా? శిష్యులను చేసేయాలా. ఇప్పుడు నువ్వు శిష్యుడివే, నేను శిష్యుడినే, కానీ దేవుడు నాకు అధికమైన జ్ఞానం ఇచ్చాడు, నీకు ఇస్తాడు అడిగితే. సో ప్రతి ఒక్కరి పాపములు మన మీద మోపుకొని మనము ప్రాయశ్చిత్తము, పాపక్షమాపణ దేవుణ్ణి కోరుకుంటే వాళ్ళు రక్షింపబడతారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా చూస్తే, ఎవరన్నా బండి మీద వెళ్తూ ఉన్నారు, బండి మీద వెళ్తూ ఉండి స్టాండ్ ఉంది, స్టాండ్ వేసి వెళ్తున్నారు నడిపించుకుంటా. మీరేం చేస్తారు? చూసి వెళ్ళాడు అనుకుంటారా? అరవరా పెద్దగా, స్టాండ్ తీయ్యా, స్టాండ్ పైకెత్తు అని. అది ఒక అమ్మాయి చక్కగా వెనకాల కూర్చొని ఉంది, చున్నీ చక్రం దగ్గర ఏలాడుతుంది. నువ్వేం చేస్తావు? చూసి సైలెంట్గా ఉంటావా? చక్రంలోకి చున్నీ పడుతుంది, చూసుకో అమ్మ. కారు డోర్ సరిగ్గా పడలేదు, నువ్వేం చేస్తావు? చూసి చెప్తావుగా. ఏదో ఒక లారీ ఒక లోడ్ వేసుకొని వెళ్తుంది, ఒక బాక్స్ పడిపోబోతుంది అంటే ఇవేనా సహాయాలు? ఇంతకంటే ఇంకే సహాయం లేదా? ఇంతకంటే ఏ ప్రేమ లేదా? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమన్నాడుగా దేవుడు. ఈ ప్రేమ సరిపోద్ది అని అనుకుంటున్నారా? కాదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలను అని అంటే పూర్తి ప్రేమ వస్తుంది, సగం ప్రేమ రాదు. ఇది సగంలో సగం కూడా కాదు, ఇది ఒక సహాయం, ఇది ఒక లిటిల్ బిట్ అనమాట, మానవత్వం అనొచ్చు దీన్ని. అయితే నిజమైన ప్రేమ ఏంటి అనంటే, ఎదుటి వాళ్ళ తప్పులు, ఎదుటి వాళ్ళ పాపములు మన మీద మోపుకొని వారి కోసం మనం ప్రార్థించడమే గొప్ప ప్రేమ. అప్పుడే దేవుని ఆజ్ఞను మనం ఫుల్ఫిల్ చేసినట్టు, దేవుని ఆజ్ఞను మనం పాటించినట్టు. సో దేవుడు మనకు తెలియజేసేటువంటి మాట ఏంటి అనంటే, మనము ప్రార్థించే విధానాలు మార్చుకోవాలి. ఎప్పుడు మనమే తినాలి, మనమే బాగుండాలి, మనమే చూసుకోవాలి కాదు, మనతో పాటు వాళ్ళు ఉండాలి. అదేదో ఒక కొటేషన్ రాస్తూ ఉంటారు ఆటోలు వెనకాల, ఏంటది? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అంటూ ఉంటారు పాష్గా. అది కాదు, అందరూ బాగుండాలి, అందరి కోసం నువ్వే ప్రార్థన చేయాలి. అది దేవుడు కోరుకునేది, దేవుడు మెచ్చేది, దేవుడు ఆశించేది. కాబట్టి మనము కూడా ఈ విధమైనటువంటి ప్రార్థనను కొనసాగించాలని, ఈ విధమైనటువంటి అలవాటును అలవర్చుకోవాలని చెప్పి మనవి చేస్తూ, చిన్న మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి మన హృదయంలో భద్రపరచునుగాక. ఆమేన్. అందరి తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకో. ప్రార్థన చేస్తావా? మళ్ళీ చేయండి, ప్రేయర్ చేయండి.
పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడుచున్నటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిన్నటి వరకు మీ రెక్కల కాపుదల్లో భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజు నన్ను గ్రహించారు, మీకు స్తోత్రాలు నా తండ్రి ప్రభువా. ఈరోజు పాటల్లోనూ నా తండ్రి, ఈరోజు జరిగినటువంటి మినిస్ట్రీలోనూ మీరు తోడుగా ఉండి సహాయం చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు నా తండ్రి ప్రభువా. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించారు, మీకు స్తోత్రాలు నా తండ్రి ప్రభువా. ఈరోజు నా తండ్రి ప్రభువా, మేము నా తండ్రి నీ యొక్క వాక్యమును గూఢంగా తండ్రి ప్రభు మేము అర్థం చేసుకునే కృపను మాకు అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు అయినా తండ్రి ప్రభా. మీరు చెప్పినట్టు విధంగా నా తండ్రి ప్రభా మా యొక్క ప్రార్థన తండ్రి ప్రభా మేము మార్చుకునే కృపను ప్రతి ఒక్కరికి నాకును అనుగ్రహించండి నా తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభా ఎదుటి వారి పాపములు వారి మీద మోపుకొని ప్రార్థించులాగున మనస్తత్వాలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి. ఇంత గొప్ప వాక్యములు, ఇంత గొప్ప మాటలు మాకు తెలియజేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఈ మాటలు వ్యర్థంగా పోకుండా తండ్రి ప్రభు మా హృదయాల్లో భద్రపరచండి. మేము దినదినము వీటిని నెమరు వేసుకునే భాగ్యమును, కృపను అనుగ్రహించండి నా తండ్రి ప్రభు. అయా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో తోడుగా ఉన్నారు, రాకపోకల్లో తోడుగా ఉన్నారు తండ్రి ప్రభు. వాతావరణ విషయంలో మీరు తోడుగా ఉన్నారు, మీ కృతజ్ఞతలు అయా తండ్రి ప్రభు. చర్చి విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభు. చర్చిలో అకాలంగా వర్షం పడినది నా తండ్రి ప్రభు. ఆ వర్షం కారణంగా తండ్రి ప్రభు త్వరగా ప్రార్థనను ఇంట్లోకి పెట్టాల్సి వచ్చింది నా తండ్రి. అయా నీ యొక్క కృపను బట్టి తండ్రి ప్రభు చర్చ్ నూతనమైన చర్చ్ కట్టే కృపను అనుగ్రహించండి నా తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభు, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంత గొప్ప భాగ్యమును, ధన్యతను నాకు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నీ అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు అయా. నీ చిత్తమైతే మరలా వచ్చే ఆదివారం మేమందరం సమకూడి ఇదే విధంగా నిన్ను స్తుతించి గణపరిచి నీ నోటి నుండి వినబోయేటువంటి అమూల్యమైన మాటలు తండ్రి ప్రభు మేము వేగరమే వినే కృపను మా అందరికీ నీ అనుగ్రహించమని, ఈ వారమంతా నీ రెక్కల కాపుదలు భద్రపరిచి మమ్మల్ని కాచి కాపాడమని యేసు పట్టి అడిగి వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైండి నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు.